హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మళ్ళీ మనం అయితే వచ్చేసాం అనమాట. అండ్ మన తమ్ముడు ఇంకా లేటే, ఎప్పుడూ లేటే కదా మనోడు. సరే, ఇక్కడైతే సన్సెట్ అయితే అయిపోతుంది, చూద్దాం. చూడండి ఎంత బాగుందో షేడర్స్ కూడా. ఓకే, మనం అయితే ఇంట్లోకి వెళ్దాం అండ్ సన్సెట్ని ఆహ్వానిద్దాం. ఓకే, ఆస్వాదిద్దాం. చూడండి సన్సెట్ అయితే అయిపోతుంది గైస్. అండ్ అయిపోతుంది, ఆఫ్ అయితే అయిపోయింది. అంటే వచ్చి వెళ్ళిపోయాడా? చూడండి గైస్, సన్సెట్ అయితే అయిపోయింది. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మనం అయితే స్లీప్ వేద్దాం. మనోడు పొద్దునకి వస్తాడేమోలే. ఓకే గాయస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడ జాంబీస్ ఏం లేవు అనుకుంటున్నాను. అండ్ షీప్స్. అవును, నా ఇన్వెంటరీ మొత్తం ఏమైంది గైస్? షట్, అసలు నా ఇన్వెంటరీ ఏది? అసలు నా దగ్గర ఏం లేవు గైస్. వాట్ ద హ్యాక్. కానీ మొత్తం వరల్డ్ మొత్తం మామూలుగానే ఉంది. ఓకే, షీప్ని అయితే చంపుదాం. మన ఫుడ్ అయితే మెయిన్ రిసోర్సెస్ గైస్. మీ నుంచి అయితే రెస్పాన్స్ అయితే ఏం కనబట్టలేదు. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నాకైతే ఎస్ఎంపీ వరల్డ్ అయితే తీయాలనిపిస్తుంది. అండ్ మనం ఎక్కడైతే వుడ్ అయితే తీసుకున్నాం, ఇంకా రాలేనంటున్నాడు మనోడు. ఇది ఎస్ఎంపీ వరల్డ్ కాస్త సింగిల్ ప్లేయర్ అయిపోయినట్టుంది. సరే, ఆడు వస్తున్నాడు గైస్. ఆడికైతే లోడ్ అవుతుందంట. ఓకే, అండ్ మనకి ఇక్కడ వుడ్ అయితే చాలా అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం వుడ్ అయితే చేసేసుకుందాం గైస్. మన దగ్గర అయితే మెయిన్ అయితే వెపన్స్ అయితే ఉండాలి. ఇవాళ మన పని ఏంటంటే ఫుల్ ఆఫ్ మైనింగ్ గైస్. ఫుల్ ఆఫ్ మైనింగ్ అనమాట. ఇవాళ మొత్తం మైనింగ్ ఉంటుంది. ఓ చావే, ఒక యాక్స్ తీసుకొని వేస్తే 2 దెబ్బల్లో చచ్చిద్ది గైస్. అండ్ మనం ఇక్కడైతే యాక్స్ అయితే తీసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్లోకి అయితే వెళ్ళి ఇక్కడ స్టిక్స్ అయితే చేసుకున్నాం కొన్ని. అండ్ ఓకే, ఇప్పుడు స్టిక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. స్టోన్స్ లేవు కాబట్టి ఇంకొన్ని స్టిక్స్ అయితే చేద్దాం. అండ్ 1 యాక్స్, 1 ఓకే, ఇది రా. ఓకే, ఒక కత్తి, ఒక స్వాడ్ అయితే, అండ్ ఇంకో పికాక్స్ అయితే తీసుకుందాం. దట్స్ ఇట్ గైస్. ఇదైతే మన బేసిక్ నీడే. ఓయ్, భయపడ్డారా నిన్ను చూసి? సారీ గైస్, లేట్ అయింది, ఏమనుకోకండి. ఓకే, మనమైతే మైనింగ్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం గైస్? సరే, మన ఇంటికి దగ్గరలో అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ ఓకే, ఇక్కడైతే స్టార్ట్ ఓ షట్, క్రేపర్ ఈస్ కమింగ్. ఓ, ఇక్కడ అవి కూడా ఉన్నారు. అరే ఏంట్రా ఇది? నిన్ను వేసేస్తాయిలే వేరే, చూసుకో. అమ్మ, నాకు వచ్చ పడింది గైస్. అక్కడ 2 రాలంగానే ఇంకో దెబ్బ, ఇంకొకటి తినే. దాట్స్ ఇట్. అండ్ మనకి ఇక్కడ స్కెల్టన్ గాడి హెల్మెట్ పెట్టుకొని అయితే ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏం లేదు. క్రేపర్ అయితే ఉంది అక్కడ. అండ్ గైస్, మనం అయితే కొంచెం ఫాస్ట్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ కొంచెం సౌండ్ అయితే పెడదాం. మరీ సౌండ్ లేకుండా అయితే బాగోదు. అండ్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వేసేస్తాను ఒక్కొక్కరిని రే. అరే, కుక్కడిని చంపేసిద్దిరా. నిన్నెవడరా కొట్టమనింది? బోన్స్ కూడా లేవు. అదే నేను చికెన్ పెడదాం అనుకున్నాను అన్న. అదే
చికెన్ పెట్టకుండా Someone Monster అయిపోయావా 360 was slain by wolf. చచ్చావా దానికి ఎందుకురా నీకు ఫుడ్ పెడదాం అనుకున్నదేమో అనుకుంటా. గైస్ ఒక్క నిమిషం ఇక్కడైతే టాక్ బ్యాక్ అయితే వస్తుంది ఒక 2 minutes. ఓకే గైస్ మనం అయితే అన్ని సెట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనోడైతే చచ్చాడు ఇక్కడ. గైస్ మనకైతే ఇక్కడ బేస్ నీడైతే సరే. ఇప్పుడు మనం మైనింగ్ అయితే చేద్దాం గైస్ మన ఇంటి దగ్గరలో. ఎక్కడ చేద్దామంటే ఇక్కడ ఎలాగో ఆల్రెడీ కేవ్ ఉంది కాబట్టి దట్స్ నాట్ గుడ్ ఫర్ మీ. నేనైతే డిగ్గింగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇట్లా ఇవెందుకు నాకు టార్చెస్ కావాలి. ఓ షిట్ పడు. నాకైతే టార్చెస్ అయితే కావాలి ఇప్పుడు. కోల్ కావాలి తనుస్. కోల్ అంటే బొగ్గు కావాలి. టార్చెస్ దాని ద్వారానే చేసుకోగలం. గైస్ మనకైతే ఐరన్ అయితే దొరికింది వచ్చి, కానీ ఇప్పుడు పగలు కొడితే మనకి రాదు వచ్చి. ఒక గుడ్ ప్లేస్ మనకి ఐరన్ అయితే దొరికింది. ఐరన్ అయితే ఇప్పుడు మనకి అచీవ్మెంట్ అయితే రాబోతుంది గైస్, ఐరన్ అచీవ్మెంట్. అండ్ ఇప్పుడు మనం ఒక స్టోన్ పికాక్స్, స్టోన్ స్వార్డ్, స్టోన్ యాక్స్, దట్స్ ఇట్. అండ్ మనం ఇవన్నిటిని షిఫ్ట్ చేసేద్దాం. స్టోన్ యాక్స్కి అయితే మనం అయితే అచీవ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ మనం ఇక్కడే కదా డిగ్ చేసింది. ఓకే మనకి ఇక్కడ ఐరన్ అయితే దొరికింది గైస్, సూపర్. ఓ 2 ఐరన్. అండ్ మనకి ఇలాగ డిగ్ చేసుకుంటూ వెళ్తే ఓ ఇక్కడ ఏంటి గ్రాస్ వస్తుంది గైస్. ఇక్కడ ఫీడ్ రావట్లేదండి. ఫుడ్ పెడదామంటే కుక్కకి. నువ్వు దాన్ని టేమ్ చేయాలి ఫస్ట్. నాకు కోల్ కావాలి తే అని చెప్పా. బొగ్గ అక్కడి నుంచి కావాలి. ఎక్కడక్కడ ఉంటుంది చూడరా మనం. అది ఇక్కడ ఉంటుందిగా ఈ కొండ దగ్గర. నాకు తెలియదు గైస్. వీడికి కొంచెం చార్కోల్ అయినా చేయొచ్చు కదా వుడ్ నుంచి. సర్లే నేను చేస్తాలే. ఓకే యాక్స్ కదా మన దగ్గర ఉంది. అన్న నా దగ్గర ఏదైనా కత్తి ఉంటే వెళ్ళి చేసుకోరా. వుడ్ తీసుకొని చేసుకో. అది కూడా చేసుకోలేమేంటి గైస్. ఏంటి గైస్ వీడు ఎంత ముద్దులా ఉన్నాడు. కొత్త కదన్నా ఎలా తెలుస్తుంది. ఎంత కొత్త అయినారా, కొన్ని రోజుల నుంచి ఆడుతున్నావుగా. ఓకే మనకి ఇక్కడ చార్కోల్ అయితే చాలా అయితే అవసరం ఉంది. ఓకే చార్కోల్ ఉంటే టార్చెస్ అయితే చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే మనం ఇప్పుడు టార్చెస్ అయితే చేయడానికి అయితే వెళ్దాం. ఓకే ఇప్పుడు నాకు తెలిసి టైం అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఓకే మనం ఇంట్లోకి అయితే వచ్చేసాం. మనం ఇక్కడ చార్కోల్ మీన్స్ ఓకే ఫస్ట్ అయితే వుడ్ని మార్చేసుకుందాం. ఓకే దట్స్ ఇట్. ఓకే మన దగ్గర ఇది ఎప్పుడు వచ్చింది. ఐరన్ 2 ఉన్నాయి. అండ్ మనది ఇక్కడ చార్కోల్ అయితే ఉంది కదా. ఓన్లండి ఇది నుంచి ఫస్ట్ అయితే ఇచ్చేద్దాం. చార్కోల్ అయితే కావాలి మనకి, మెయిన్ ఇంపార్టెంట్ చార్కోల్. అండ్ గైస్ ఒకసారి జంగిల్ వుడ్ని అయితే తీద్దాం గైస్. జంగిల్ స్లాప్లింగ్స్ కావాలి మనకి. పక్కనే ఉన్నాయి కానీ ఎందుకో కావాలి కదా. ఓకే కమాన్ దట్స్ ఇట్ గైస్. మనకైతే ఇక్కడ జంగిల్ వుడ్ కూడా వచ్చేసింది. అండ్ మనం జంగిల్ వుడ్ కూడా మన దగ్గర ఉంది గైస్ ఇప్పుడు. అండ్ మనకి ఇంకా సహారా డెజర్ట్లో ఉన్న గడ్డి కూడా కావాలి గైస్. ఇక్కడ దగ్గరలో షుగర్ కేన్ ఉంది, అదిగోండి షుగర్ కేనే కదా అది. దట్స్ ఇట్. మన దగ్గర అయితే షుగర్ కేన్ కూడా వచ్చేసింది. ఇంకా ఎంతైనా గ్రో చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి ఎంత అయింది, చార్కోల్ అయితే 6 వచ్చింది.
అండ్ ఇప్పుడు నేనైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే టార్చెస్ అయితే చేయబోతున్నాను గైస్. 24 టార్చెస్ అయితే ఉన్నాయి మన దగ్గర. మనకు కానీ పాకెట్ ఎడిషన్లో కానీ దీంట్లో పెట్టుకోవడానికి ఇస్తే బాగుండు లెఫ్ట్ హ్యాండ్లో, కానీ మనకి ఇలాగ అవ్వదు. అండ్ ఇక్కడ మనకి ఓకే ఎక్స్ట్రా చార్కోల్ అయితే వచ్చింది, ఇంక తీసేద్దాం. అండ్ మనకి ఇక్కడ ఐరన్ అయితే పెడదాం షీల్డ్ అయితే చేసుకోవడానికి గైస్. 2 షీల్డ్ అయితే వస్తుంది మనకి. అండ్ మనకి మన ఫ్రెండ్ కోడ్కిను మనం కూడా చేసేసుకుంటే ఒక షీల్డ్ అయితే చేసేసుకుందాం. అదిగోండి అచీవ్మెంట్ అయితే అన్లాక్ అయిపోయింది గైస్. అండ్ మనం ఇక్కడ షీల్డ్ అయితే చేసేద్దాం. ఓ న్యూ ఆవు అంటే అది 121లో కొత్తగా అంటే 120.8లో వచ్చింది అనుకుంటా అది. అరే నీకు షీల్డ్ కావాలా అని ఒక్క నిమిషం వుడ్ అయితే చేసుకొని వుడ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ షీల్డ్ అయితే చేసుకొని ఆడికో షీల్డ్ అయితే ఇచ్చేద్దాం. ఇగోరా తీసుకో. ఓకే అన్న. షీల్డ్ అయితే మన లెఫ్ట్ హ్యాండ్లో అయితే పెట్టేసుకుందాం. ఓకే మనం ఫుల్ సేఫ్టీగా సెక్యూర్గా అయితే ఉన్నాం. అండ్ స్లీప్ అయితే వేద్దాం. గుడ్ నైట్ గైస్. పడుకోవాలా మనం కూడా. ఓకే గుడ్ మార్నింగ్ గైస్. అండ్ ఇప్పుడు మనం అయితే మైనింగ్కి అయితే తిరిగి వెళ్ళబోతున్నాం. మన దగ్గర టార్చెస్ కూడా ఉన్నాయి. అండ్ రేజర్ మనకి ఇక్కడ ఓ షట్ నేను చూసుకోలేదు, అదే సౌండ్ వస్తుంది ఏంటి అనుకున్నా. నాకు తెలుసు నీ గురించి. దా నీ అక్క దారా. ఓ ఓ ఓ ఫుడ్ తిందాం. ఓ జాంబీస్ అయితే ఎక్కువ మంది ఉన్నారు గైస్, కానీ చచ్చిపోవాలి ఇప్పుడు. క్రేపర్ అయితే అక్కడ చివరి ఉంది, ఇక్కడికైతే అట్రాక్ట్ అవ్వకూడదని నేను అనుకుంటున్నా. అండ్ మన దగ్గర వుడ్ అయితే చాలా కావాలి. వుడ్ మన దగ్గర తక్కువ ఉంది. జంగిల్ సాప్ ఓకే గైస్. ఇక్కడ మనకి దగ్గరలో ఏం లేవు కాబట్టి మనం మైనింగ్కి అయితే వెళ్దాం. దిస్ ఈస్ ద రైట్ టైం టు మైన్. ఓకే అండ్ మనం వుడ్ అయితే కావాలి. అండ్ ఇక్కడ చిన్న బేస్లో అంటే కవర్ చేసేద్దాం ఫుల్గా. ఓకే దీంతో అయితే కవర్ చేసేద్దాం దీన్ని. ఓ షట్. ఓకే మన దగ్గర షీల్డ్ ఎలా కూర్చుంటే అవుతుంది. ఇక ఇలా డబుల్ ట్యాప్ చేస్తే అవుతుంది షీల్డ్ అని నాకు తెలుసు. అండ్ మనకి ఇక్కడ ఇదైతే కవర్ చేద్దాం. ఓకే అండ్ షీల్డ్ అయితే మన దగ్గర షీల్డ్ ఐరన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మన నెక్స్ట్ టార్గెట్ అయితే గోల్డ్ అనమాట. మీకు తెలిసిందే మన దగ్గర కాపర్ కూడా వచ్చేసింది, మీరే చూసారు కదా. అవును ఇందాడ ఎపిసోడ్ 3లో అనుకుంటా మైండ్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి గైస్, కన్ఫర్మ్ చూసేయండి, చాలా బాగుంటుంది ఎపిసోడ్ అయితే. మీకైతే నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను గైస్. మీరైతే ఏమాత్రం లైక్ చేయకుండా అయితే వీడియో నుంచి చూసి వెళ్ళొద్దు, చాలా బాగుంటుంది వీడియో అయితే. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ మనమైతే ఇక్కడ ఒక టార్చ్ అయితే పెడదాం. అండ్ నాకు ఒక ఫెన్స్ అయితే కావాలి, అంటే డోర్స్ లైక్ దిస్ ఇలాంటివి కావాలి ఒకసారి అట్లే. అండ్ గైస్ మనకి ఇక్కడ డోర్స్లో అయితే ఇది ఒకటి తీసేసుకుందాం. అండ్ ఇక్కడ అయితే పెట్టేసుకుందాం. అండ్ అది అడ్డు పెట్టుకుంటే జాంబీలు రావడానికి కూడా ఉండదు. ఓకే అక్కడ పెడదాం.
నేను ఇంకా నైట్ అంతా మైండ్ చేసినా నాకైతే ఏం అవ్వదు. అండ్ ఇక్కడ టార్చ్ అయితే పెడదాం అండ్ మైండ్ చేద్దాం. డట్ ఎందుకురా? ఓకే, నాకైతే కేవ్ అయితే దొరకాలని నేను టార్చ్ అయితే పెడదాం. వాట్ ఈస్ దిస్? ఏమైందిరా? ఎందుకన్నా ఇది దీని లోపలికి వెళ్తుందో? అరే నువ్వు బయట వుడ్ కొట్టే పనిలో ఉండని చెప్పాను కదా నీకు. ఓకే అన్నా. వుడ్ అంటే గొడ్డలితో కొట్టాలి. ఓకే, కోల్ అయితే దొరికింది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి కోల్ అయితే తీసుకుందాం. వైట్ అయినా పర్లేదా? ఓకే, ఫస్ట్ ఇది మొత్తం క్లియర్ చేద్దాం గైస్. ఈ ఏరియాని కొంచెం బాగుంటుంది. కోల్ దొరికింది అండ్ ఇక్కడ కోల్ అయితే మనకి చాలా అయితే ఉంది. ఓకే, బాగానే దొరికింది, మరి అంత చెప్పుకోక్కర్లేదు. వావ్, సూపర్ కోల్ అయితే ఉంది గైస్. ఇక్కడ మనకి ఎక్స్పీ కూడా బాగా దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు బాగుంది గాయస్. అసలు ఎంత కోల్ ఉందంటే ఇక్కడ చాలా చాలా ఉంది గైస్. ఇక్కడ చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎంత ఉందో కోల్. కోల్ అంటే ఈజీ కాబట్టి అంతే ఉంటుంది, మనమేం ఆశ్చర్యపోక్కర్లేదు. కాకపోతే ఎక్స్పీ దొరికిద్దని. ఎక్స్పీ ఎందుకు వాడతామంటే గైస్ మీకు తెలిసిందే, ఎంచాంట్మెంట్స్కి అయితే అది యూజ్ అవుతుంది. విత్ ల్యాపిస్ లిలీజీ గైస్. అండ్ మనం ఎటు నుంచి వచ్చాం? ఓకే, దిస్ వే. అండ్ ఇక్కడ ఇది పెట్టేద్దాం. ఓకే, డిగ్ డౌన్ అయితే చేద్దాం. ఓ ఇది కాదు. ఓకే, 3 బ్లాకులు, మళ్ళీ 3 బ్లాకులు. ఏంటి నాకు ఇవి వస్తుంది? డట్ ఎందుకురా? నేను నా బెడ్ నీ దగ్గర ఉందా? టార్చ్ అయితే పెడదాం. ఓకే, మనకి ఇక్కడ అన్నయ్య గారు నా బెడ్ మీ దగ్గర ఉందా? లేదు. అయితే నేను కూడా బెడ్ తీసుకుంటాను. ఓకే గైస్, మనమైతే ఫుల్ ఆఫ్ మైనింగ్ అయితే చేద్దాం ఈ ఎపిసోడ్ మొత్తం. అండ్ ఇక్కడ టార్చ్ పెడదాం. ఓకే గైస్, ఓకే మనకి ఇక్కడ స్టోన్స్ తప్ప ఇంకేం దొరకట్లేదు గైస్. మనం గైస్ ఎప్పుడు ఒక చెప్పేది రూల్ ఏంటంటే, మనం అయితే స్ట్రైట్గా అయితే డిగ్ చేయకూడదు. మెట్లు అయినా డిగ్ చేయాలి, లేదంటే ఇంకెలాగైనా చేయాలి. అంతే తప్ప స్ట్రైట్గా లైన్స్ లాగా అయితే డిగ్ చేసుకోకండి. అదొక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. అండ్ ఏం దొరకదు కూడా, మ్యాక్సిమం ఏం దొరకదు. ఓకే, నా పికాక్స్ అయితే అయిపోతుంది. అయిపోయింది. అండ్ ఇక్కడ మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేద్దామా? క్రాఫ్టింగ్ చేయడానికి వుడ్ లేదు మనకి. నా దగ్గర వుడ్ ఉంది. నాకు తెలుసులే. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అక్కడికి అది కావాలంటే అందరు ఇంటికి రా. ఆ షీట్ దక్కను. ఓకే, మనం పైకి అయితే వెళ్దాం. ఓకే, క్లోజ్ చేద్దాం గైస్. చాలా కిందకైతే తవ్వాము. అర్రే, అనవసరంగా 3 ఇల్లు తెచ్చేసా. ఏమోదిలే, మళ్ళీ బెడ్ పోతా, బెడ్ చేసుకోవడం. ఓకే, చంపే ఇంకొక దెబ్బ. ఓకే గైస్, మనకు కొంచెం FPS అయితే ల్యాగ్ అయితే అవుతుంది, ఏమనుకోకండి. వైబ్రెంట్ విజువల్స్ కదా, అంతే. నాకు వుడ్ కావాలి. నా దగ్గర ఉంది.
ఇదిగో వద్దు. టేక్ యువర్ వుడ్. అరే ఇటు వేయచ్చు గారా, బయటకు వచ్చేయరా, అట్టేస్తుండ్రా, బయటికి రా. మీరు బయటికి. గైస్ ఇక్కడ మనకి వుడ్ అయితే వచ్చింది. అండ్ అరే వుడ్ కలెక్ట్ చేయమంటే ఏంట్రా ఎంత తక్కువ చేసావు నువ్వు? తెస్తున్నా నాకు ఇంకా. ఓకే మనకి ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చింది గైస్. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ మన దగ్గరతో తీసుకెళ్దాం. నా దగ్గర ప్లేస్ తీసుకోవడానికి అయితే ఉంటుంది. ఓకే చాలా అయితే డిగ్ చేసినట్టున్నాం గైస్. మనం కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఓకే ఇక్కడ టార్చ్ అయితే పెడదాం. అండ్ ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెట్టి మళ్ళీ తీసేద్దాం, కంగారు పడకండి. అండ్ ఇప్పుడు స్టిక్స్ లేవా? స్టిక్స్ అయితే చేసేసుకుందాం, పెద్ద విషయం కాదు. అండ్ పికాక్స్లు అయితే ఒక 3 తీసుకున్నా, దట్స్ ఇట్. అండ్ మళ్ళీ మనం అయితే ఇంకా మైనింగ్లో అయితే వెళ్దాం. ఇంకా 3 minutes ఆఫ్ వీడియో అయితే ఉంది మనకి ఇంకా. ఓకే మనకి మైనింగ్ అయితే ఫుల్ చేయాలి గైస్ ఈ 3 minutes లోపు. ఇంకా ఐరన్ దొరుకుతుందని అనుకుంటున్నా. నాకైతే ఐరన్ అయితే అస్సలు దొరకట్లేదు గైస్. ఐరన్ కానీ గోల్డ్ కానీ ఏం దొరకట్లేదు. దొరకాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. టార్చ్ అయితే పెడదాం. అండ్ మనకి ఇక్కడైతే స్టాక్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ గైస్ ఇది మన వీడియో అయితే వాళ్ళకి సాయంత్రం అయిపోయిందిరా. రేపు పొద్దున స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఓకే ఏం పెట్టంగానే అయిపోయాయి గైస్. ఓకే గైస్ ఇది మన వీడియో అయితే. సబ్స్క్రైబ్ లైక్ షేర్ అయితే చేసేయండి. మనమైతే ఇంకా వీడియో అయితే ఎండ్ చేయబోతున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్కి ఒక ట్యాప్ అయితే చేసేయండి. నాకైతే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంటిల్ దెన్ సీ యూ లేటర్ గైస్.